సో పెద్ద ఆయన ఎలా ఫుడ్ పెట్టారని చెప్పాను కదా, ఇప్పుడు చిన్న ఆయనకి వస్తున్నాను. ఇతను కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, యూత్ కదా. ప్రభా నేను రేపు వస్తున్నా. చెల్లో నీకు ఏం కావాలి డార్లింగ్? చికెన్ కావాలా, మటన్ కావాలా, నీకు ఏ చేసి పెట్టను? మళ్ళీ జిమ్ మాస్టర్ మనకు ఫ్రేమ్లో డంగన అలా వస్తాడు. లేదు ప్రభా నేను వస్తా. కుదరదు, నువ్వు రా. వెళ్తే అన్ని రెడీగా ఉంటుందండి. కృష్ణరాజు గారు అయినా కొంచెం దూరం కూర్చొని లారెన్స్ అది తిన్నాం ఇది తిన్నాం అంటారు కదా, డార్లింగ్ కదా, వస్తారు పైన కూర్చుంటారు. తిండు డార్లింగ్, ఆ పప్పు చారు బాగుంటుంది తిన్ను డార్లింగ్, ఈ చికెన్ బాగుంటుంది తిన్ను డార్లింగ్. ఇదే సరే. ఎప్పుడైనా మన వర్క్లో కొంచెం చిన్న చిన్న డిస్టర్బ్ వస్తుంది, మనం ఫోన్ చేసి ప్రభా ఆ డబ్బి కొంచెం తొందరగా చెప్పేద్దామా అని నేను ఫోన్ అలా మాట్లాడతాను, ఫోన్ చేస్తాం. నేను ప్రభా ఆ డబ్బింగ్ ఏం కావాలి డార్లింగ్ నీకు? నేను వెంటనే ప్రభా అనాలి కదా, డబ్బింగ్ చెప్పేయి ప్రభా, తొందరగా ఫినిష్ చేద్దాం ప్రభా. సో ఇది భోజనం పెట్టి కొట్టి చంపేవాళ్ళు చూసాం, భోజనం పెట్టి చంపేవాళ్ళు ఎవరైనా చూసామా? వీళ్ళే చంపుతారు, ప్రేమతో చంపుతారు. చాలా డేంజర్, చాలా చాలా భోజనం పెట్టే చంపుతారు. తర్వాత మనం ప్రభాస్ తోటి ఇంకొక విషయం నేను చెప్పాలి. ఫ్రెండ్షిప్ అంటే అంత మర్యాద ఇస్తారండి. యూత్లో ఇంత క్రేజ్ వచ్చిందంటే ఊరికే రాదు. యూత్లో ఇంత క్రేజ్ వస్తుందంటే రాదు. ఎందుకంటే ఎంత ఇక్కడ నిజాయితీగా ఉన్నామో దేవుడు అంతే ఇస్తారు మనకి. సో ప్రభాస్ వంజీ ఫ్రెండ్షిప్కి అంత మర్యాద ఇస్తారు. సో ఆయనతోటి వర్క్ చేయటం నాకు చాలా 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 సంతోషం. ఫస్ట్ ప్రభాస్ గారికి ఒక కథ చెప్పా. ఒక ఫిజికల్ ఛాలెంజ్ పిల్లలు పెట్టుకుని ఒక కథ చేద్దాం అని చెప్పిన వెంటనే అది కొంచెం బాగుంది మాస్టర్, మూవ్ అయింది. తర్వాత ప్రభాస్ సైలెంట్గా మాస్టర్ దీనికి మాస్గా ఉంటే బాగుంటుంది. సైలెంట్, అబ్బో మాస్ పల్స్ బాగా తెలిసిన ఆయన. కొంచెం డార్లింగ్ చేసాం మాస్టర్, మిస్టర్ పర్ఫెక్ట్ చేసాం, ఇంకా కొంచెం మాస్. నా దగ్గర ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్స్ కొంతమంది మా చెప్పారు, ప్రభాస్కి మొత్తం కరెక్ట్గా యాక్షన్ పిక్చర్ పడలేదు, పడింది అంటే